దేవుని సన్నిధానికి ఒక వారానికి ఒక మారు వచ్చినా లేక 2 మార్లు వచ్చినా నువ్వు బలపడతావని అనుకోవద్దు. నీవు ప్రతిదినము బలపడాలి. ఏపడాలి? ప్రతిదినము బలపడాలి. మీరు వారానికి ఒకసారి వచ్చి నేను ప్రభువు నమ్మాను అంటే అసలు దానివల్ల మీకు ఫలితమే ఉంటుంది. దేవుని వాక్యాన్ని దేవుడు ఏం చెప్పాడో చెప్పిన కీర్తన గ్రంథము 1వ అధ్యాయము మొదటి వచనం కానీ మీరు చదవండి, బాగా చదవండి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చునక. వినండి, యెహోవా ధర్మశాస్త్రం అని అంటే దేవుని వాక్యము. యెహోవా ధర్మశాస్త్రమునందు అంటే దేవుని వాక్యమునందు ఆనందించుచు, దివారాత్రములు అంటే వారానికి ఒక రోజా, వారానికి 2 సార్లా, లేదా ప్రతిరోజా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుము, దివారాత్రములు దానిని జ్ఞానించుము. ఇదిగో దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించే వాళ్ళ కుటుంబ పరిస్థితి, దేవుని ధర్మశాస్త్రాన్ని జ్ఞానించి దివారాత్రములు చదివే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అతడు నీటి కాలువల వారన నాటబడిన వాడై ఆకు వాడక దాని కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. మీరు చదివారా? అసలు ఈ మాట ఎప్పుడైనా చదువుకున్నారా? ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఈ మాట ఎప్పుడైనా పరిశీలన చేశారా? మనం జాగ్రత్తగా చూడండి. పౌష్టిక ఆహారం, మన దేహాన్ని బలపరిచే ఆహారం, మనం బలంగా ఉండే ఆహారం మనం ఎలా తీసుకుంటున్నామో, ఎలా దాన్ని తింటున్నామో, మనల్ని ఆధ్యాత్మికంగాను కుటుంబ పరిస్థితులు మార్చే విధంగాను, మన హృదయంలో ధైర్యము ఏర్పడే విధంగాను, మన పిల్లలు ఫలించి గొప్పవారు అయ్యే విధంగాను దేవుడు ఒక మంచి ఉపాయాన్ని మనకు చూపిస్తున్నాడు. ఏంటి చెప్పన? దివారాత్రములో ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. తీసుకెళ్ళిపోయి ఏదో మొదలు పెట్టేస్తారు బైబిల్, మళ్ళీ ఆదివారం వచ్చేసి దులుపుకుని తీసుకొచ్చారు. కొంతమంది ఆదివారం లేట్ అవుతుంది, కొంతమంది ఎందుకు చెప్పనా? బైబిల్ దొరకదు. ఏం దొరకదా? ఇంట్లో పెట్టిన బైబిల్ దొరకదు.